About the author. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఆల్రెడీ. About the author. The present lesson is taken from Chitra Satakam, which has two parts are as Gervanavali Chitraloka, written by Jatavallabhula Purushottama. జటావల్లభ పురుషోత్తమ అనేటువంటి కవి సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని గురించి వివరించారు. చిత్ర శతకం అనే దాంట్లో చెప్పారు అసలు సంస్కృతాన్ని ఎందుకు చదవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి. చాలామంది మూఢులు ఏమంటారు అంటే సంస్కృత భాష అనేటువంటిది ఒక భాషగా మాట్లాడటం లేదు కదా, ఇంకా దాన్ని ఎందుకు చదవాలి అంటున్నారు అన్నమాట. అందుకని జటావల్లభ పురుషోత్తమ అనేటువంటి కవి సంస్కృతాన్ని ఎందుకు చదవాలి, ఎందుకు మాట్లాడాలనే దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ Starting of the story. Sanskrit is a language which is spoken by gods. It is a language of both God words of gems. It is a language of holy scripts. These languages can only reach the people who are POS. ఈ సంస్కృత భాషని దేవభాష, దేవనాగర భాష అని అన్నారు. చూడండి, మనం పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు కూడా నక్షత్రాలు మంచి మంత్రాలు దేంట్లో ఉంటాయి, సంస్కృతంలోనే ఉండేవి. నీకేమైనా మానసిక ప్రశాంతత లేదు, గుళ్ళల్లో పోయి జపాలు హోమాలు చేయిస్తావు కదా, ఆ మంత్రాలు దేంట్లో తెలుగు ఇంగ్లీషు తమిళంలో ఉంటాయా, సంస్కృతంలోనే ఉండేది. అంటే నువ్వు పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు మాత్రం ఆ భాషను ఉపయోగించుకుంటున్నావు, కానీ చివరికి ఏమంటున్నావు, ఆ భాష వల్ల ఉపయోగం ఏంటి అన్న. ఇది చిత్ర విచిత్రమైనటువంటి సంఘటన. నెక్స్ట్ It is the ladder of moksha and way to divinity. It is the home of sensuality and navarasas, 9 emotions. It is liked by people of different tastes. We can find the best features of mother in all her brood. సో నవరసాలు శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం, అవి నవరసాలు. మానవుడు నవరసాలతో కూడుకున్న జీవితాన్ని అనుభవించిన తర్వాత చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు, శాంతరసానికి వెళుతున్నాడు. ఆ నవరసాలన్నీ ఎక్కడున్నాయి, సంస్కృత భాషలోనే ఉన్నాయి. నువ్వు ఏ రసాన్ని అనుభవించాలన్నా కానీ సంస్కృత భాషలోనే ఉంది. అందుకని నవరసాలు లేకపోతే నీ సినిమా లేదు, నీ జీవితమే లేదన్నమాట. అందుకని సంస్కృతాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ In the same way, the best features of Sanskrit will also we can find in all other languages. That is why Sanskrit got the place of mother. It is mother of all languages. It is a language of own words by birth. It serves like mother, so it is called mother language. It is spoken by lakhs of people in the world. Even people of Germany and Japan engaged in research to know more about Sanskrit. Every year of the novels of Sanskrit are selling in lakhs. We never call it is a dead language. సంస్కృతం బుద్ధి సర్వభాషలకు అని చెప్పారు తెలుగులో శ్రీనాథ మహాకవి. అంటే ప్రపంచ భాషలన్నిటికి కూడా మూలం ఏది అంటే సంస్కృత భాష. పుట్టినటువంటి పిల్లల్లో ఎలా అయితే తల్లి గుణాలు ఉంటారో అదేవిధంగా సంస్కృత భాష అనేటువంటిది అన్ని భాషల్లో ఉంది. అందుకని సంస్కృతాన్ని నేర్చుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.